మరోవైపు ఇండిగోలో నెలకొన్న గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇండిగో భద్రతా కార్యాచరణ ప్రమాణాలను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఫ్లైట్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి తొలగించింది. అటు పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇండిగో కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలించేందుకు 2 ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను గురుగ్రామ్లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు డీజీసీఏకు నివేదిక సమర్పిస్తాయి. ఒక బృందం విమానాల సంఖ్య, పైలట్ల లభ్యత, సిబ్బంది పని గంటలు, శిక్షణ షెడ్యూళ్లు వంటి కార్యాచరణ అంశాలను పరిశీలిస్తుండగా మరో బృందం ప్రయాణికులపై ప్రభావం, రీఫండ్ల స్థితి, సామాను తిరిగి ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కొద్ది రోజులుగా వందల కొద్దీ విమానాలను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సంస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంస్థకు సంబంధించి నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటికే 4 అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి ఇండిగోలో కొన్ని రోజులుగా వందల కొద్ది విమానాలంటే కూడా రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థపై ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. కంపెనీకి దాదాపు 58.75 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ అధికారులను నోటీస్ అనేది కూడా జారీ చేశారు. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టుల్లో వెల్లడించడం కూడా జరిగింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీలోని సౌత్ కమిషనరేట్ కు చెందిన జీఎస్టీ అదనపు కమిషనర్ ఈ ఆర్డర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరొకవైపు ఇండిగోలో నెలకొన్న గందరగోళం పైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠిన చర్యలకు ఉపక్రమించడం కూడా జరిగింది. సో ఇండిగో భద్రత కార్యాచరణ ప్రమాణాలను పర్యవేక్షించడంలో భాగంగా నిర్లక్ష్యం వహించినందుకు 4 ఫ్లైట్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి తొలగించడం కూడా జరిగింది. అటు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇండిగోలో పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీ రంగంలో చేయడం జరిగింది. ఇండిగోకు సంబంధించిన కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలించేందుకు 2 పర్యవేక్షక బృందాలను గురుగాంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు డీజీసీఏకు ఒక నివేదికను కూడా సమర్పిస్తాయి. ఇందులో విమానాల యొక్క సంఖ్య, పైలట్ యొక్క లభ్యత, సిబ్బంది పని గంటలు, శిక్షణ షెడ్యూల్ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. మరొక బృందం ప్రయాణికులపై ప్రభావం, రిఫండ్ పరిస్థితి, సామాను తిరిగి ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారించడం జరుగుతుంది. సో మొత్తం మీద కూడా గత కొద్ది రోజులుగా అస్వస్థ విధానాలతో ప్రయాణికులు ఇబ్బంది గురి చేసిన ఇండిగోను ఒక దానికి తెచ్చేందుకు డీజీసీ ఉపక్రమించడం కూడా జరిగింది. ఈ చర్య పట్ల ఇటు ప్రయాణికుల్లో హర్షాతిరేకాలంటూ కూడా వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ శిరీష్.